ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా గమనించాలి. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో విశ్వాసులందరంట అబ్రహాము కుమారులే. అబ్రహాము కుమారులు అంటే దావీదు కుమారులే. దావీదు కుమారులు అంటే యేసు ప్రభు సంతతే. అవునా? అబ్రహాం కుమారుడైనా, దావీదు కుమారుడైనా యేసుక్రీస్తు వంశావళి. ఈ వంశావళిలో మనము కూడా విశ్వాసంలో ఉన్న వారందరూ కూడా వస్తారు. దేవునికి స్తోత్రం. అందుకనే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని వ్రాయబడి ఉంది. పాపమును అపవిత్రతను పరిహరించి ఆ ఊటైన క్రీస్తు ప్రభువులో ఉంటేనే దావీదు సంతతి వారవుతాము. పాపమును అపవిత్రతను పరిహరించి ఆ జీవపు ఊటైనటువంటి, ఆ జీవ జలపు ఊటైనటువంటి యేసుక్రీస్తులో ఉంటేనే మనము దావీదు సంతతిలో వారము.